హాయ్ ఆల్. సో ఇది ఎఫ్బిఓ సిరీస్లో భాగంగా సెకండ్ పార్ట్ అండి. ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ చేసి ఉన్నాం. సో అది కూడా చూసే ప్రయత్నం చేయండి. సో ఇందులో ఏం చేయబోతున్నాము అంటే మనకి రాబోయేటువంటి మరికొద్ది రోజుల్లో టీజీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది, దాదాపు చాలామంది తెలిసిందే. సో ఇది చాలా చాలా మంచి అవకాశం. ఎందుకంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా హూఎవర్, ఇది అమ్మాయిలు కూడా యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్, అంటే ఫారెస్ట్లోకి వెళ్ళి వర్క్ చేయాలంటే మీకు అది చాలా కంఫర్టబుల్ జాబ్ అండి. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు రాబోయే రోజుల్లో అందిస్తాను. బట్ ఇక్కడ జెండర్ బయాస్ ఏం లేకుండా అమ్మాయిలకి అబ్బాయిలకి అందరూ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉండే జాబు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఓకే, ఫీల్డ్ జాబు, వర్క్ ఫ్రీడమ్ ఉండే జాబు, చాలా మంచి జాబు. సో ఎవరు కూడా అవకాశం మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు అసలు విషయం ఏంటి, వీడియో ఏంటి అంటే మనకి 2017లో తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 2017లో మనకి ఫస్ట్ టైం మనకి ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్ వచ్చిందండి. ఓకే, సో ఆ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని దాదాపు పెద్దగా తేడా చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. సో ఆ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని సో ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ 2026లో ఎఫ్బిఓ నోటిఫికేషన్ ఎలా ఉండొచ్చు అంటే మనకి ప్రధానంగా ఒక 3 స్టేజ్లు ఉంటాయండి బీటా ఆఫీస్ సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్లో. ఫస్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో భాగంగా మనకి పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసేమో జనరల్ నాలెడ్జ్ అండ్ పేపర్ 2 వచ్చేసేమో మనకి సింపుల్గా జనరల్ మ్యాథమెటిక్స్. సో జనరల్ నాలెడ్జ్ అంటే అది సిమిలర్ టు మనం ఏదైతే టీజీపీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉంటాయో జనరల్ నాలెడ్జ్ ఈ సిమిలర్ టు జనరల్ స్టడీస్. కానీ ఇక్కడ అర్థమెటిక్ పార్ట్ వేరు, జనరల్ మ్యాథమెటిక్స్ పార్ట్ వేరు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. సో మనకి పేపర్ 1 వచ్చేసేమో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, పేపర్ 2 వచ్చేసేమో మనకి జనరల్ మ్యాథమెటిక్స్. ఈ 2 పేపర్స్ కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విషయం. ఇది అయిపోయిన తర్వాత మనకి పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా 100 మార్క్స్ ఉంటాయి. అంటే 100 ఎంసీక్యూస్, 100 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ గతంలో ఇవ్వలేదు. సో టైం మాత్రం జస్ట్ మనకు ఓన్లీ 1.5 అవర్ ఉంటుందండి. పేపర్ 1కి 1.5 అవరే ఉంటుంది, పేపర్ 2 కూడా 1.5 అవరే ఉంటుంది. ఇది ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ టెస్ట్ ఉంటుంది, అది సెకండ్ లెవెల్. ఈ వాకింగ్ టెస్ట్ రోజే మీకు ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి హైట్, వెయిట్, చెస్ట్ ఈ ప్రాపర్గా అకార్డింగ్ నోటిఫికేషన్ మనకు ఉన్నాయో చెక్ చేస్తారు. దాని తర్వాత దే విల్ అలౌ యూ, మీకు వాకింగ్ చేయడానికి అవకాశం ఇస్తారు. ఈ వాకింగ్ టెస్ట్ మనకి అమ్మాయిలకి అబ్బాయిలకి వేరువేరుగా ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే సో యూజువల్గా మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 4 అవర్స్లో 25 కిలోమీటర్స్ వాక్ చేయాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి అదే 4 అవర్స్లో 16 కిలోమీటర్స్ వాక్ చేయాలి. ఇది డిఫరెన్స్. సో ఈ విధంగా సక్సెస్ఫుల్గా వాకింగ్ టెస్ట్ కూడా అయిపోయిన వాళ్ళకి ఫైనల్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో భాగంగా కలర్ బ్లైండ్నెస్, ఇది మెయిన్గా మనకి ఫారెస్ట్లో వర్క్ చేయాలి కాబట్టి దే విల్ మెయిన్లీ ఫోకస్ ఆన్ కలర్ బ్లైండ్నెస్.